కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది కానీ మనిషి మాత్రం దిగజారిపోతున్నాడు. పురాతన ఆచారాలను కొట్టిపారేస్తున్నారు కానీ వాటి వల్ల హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోలేకపోతున్నాం. వాటన్నిటినీ పాటించమని చెప్పట్లేదు కానీ మన హెల్త్కి ఉపయోగపడే కొన్నింటినైనా సరే మనం తెలుసుకొని పాటించాలి. వాటిలో కొన్ని ఇంపార్టెంట్వి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కంటెంట్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ట్రెండ్ మారిందని షేక్ హ్యాండ్కి వచ్చేసాం కానీ నమస్తే అని చేతులు జోడించడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? ఎవరైనా ఎదురైనప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం కంటే నమస్తే చెప్పడం వల్ల మన దృష్టి మరియు జ్ఞాపక శక్తి అనేది మెరుగుపడుతుంది. అంతేకాకుండా చాలా వరకు డిసీజెస్ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చేతికున్నటువంటి బాక్టీరియా అనేది మన చేతికి అంటుకోదు కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ప్రెజెంట్ డేస్లో ప్రతి ఒక్కరు కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొనే భోజనం చేస్తున్నారు. కానీ ఒకప్పుడు నేలపై కూర్చొని మాత్రమే భోజనం చేసేవారు. ఇలా నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల కోర్ కండరాలు అనేవి ఉత్తేజితం అవుతాయి. అంతేకాకుండా మన జీర్ణక్రియ కూడా చాలా మెరుగుపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆడవాళ్ళ కాళ్ళకు మెట్టెలు పెడతారు కదా, ఈ మెట్టెలు పెట్టే వేళ్లకు గర్భాశయానికి వెళ్ళే నరాలకు కనెక్షన్ ఉంటుంది. వీటి వల్ల ఆడవాళ్ళలో పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం పడుకునేటప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్లో కాకుండా నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్లో నిద్రించడం వల్ల చాలా పీస్ఫుల్గా నిద్ర పడుతుంది. ఎందుకంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి అనుగుణంగా ఈ డైరెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే అప్పట్లో చాలామంది మెడలో రుద్రాక్ష పూసలు వేసుకునేవారు. యాక్చువల్గా ఈ రుద్రాక్షల్లో విద్యుదయస్కాంత లక్షణాలు ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే మన హార్ట్ రేట్ అనేది కాన్స్టెంట్గా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే మన మానసిక స్థితి కూడా చాలా మెరుగుపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆడవాళ్ళకి నుదుటి మీద పెట్టే బొట్టు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇలా బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర ఒత్తిడి తీసుకురావడం వల్ల హెడేక్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే సైనస్ వంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా దీని వలన మన ఫేస్లో ఉన్నటువంటి కండరాలు కూడా చాలా యాక్టివ్గా తయారవుతాయి. దీనివల్ల ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టి పారేయకుండా వాటిని ఫాలో అవుతూ వస్తే మన హెల్త్ అనేది చాలా మెరుగుపడుతుంది. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.